Hello my dear students, welcome back to PW Telugu Foundation 9th and 10th. This is your bio ma'am Anuradha. So ee roju manam Yatharth batch lo oka interesting chapter annamata. So నాకైతే చాలా ఇష్టం ఈ చాప్టర్, ఎందుకంటే మన గురించి మనం తెలుసుకుంటున్నాం కదా అందుకు. అదేంటి మ్యామ్ చాప్టర్ నేమ్ యానిమల్ బిహేవియర్ ఉంది, మీరేమో మన గురించి అంటున్నారు. అవును, మనం యానిమల్స్మే కదా, అవునా? సో మనతో పాటు మిగతా యానిమల్స్ కూడా వాటి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, అసలు దీన్ని స్టడీ చేయడం అంత ఈజీనా, అసలు ఎన్ని రకాల బిహేవియర్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇంకా మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది ఎగ్జామ్స్కి, లైక్ FA2 FA1 FA2 ఎలా రాశారు, అండ్ కమింగ్ టు SAS సమ్మేటివ్ అసెస్మెంట్ ఓకే వస్తుంది కదా, SA1 వస్తుంది. సో దానికి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఓకే, సో ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇంకా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్ యూ జస్ట్ లెట్ us know. Okay, so children 9th and 10th, as you all of you know, it is very crucial time for you people. ఓకేనా? సో ఎప్పటికప్పుడు మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు రిలాక్స్ అయ్యి ఓకే లెట్ ఇట్ బి, వి విల్ రీడ్ ఇన్ ద నెక్స్ట్ డే అండ్ సో ఆన్, ఇఫ్ యూ పోస్ట్పోన్ యువర్ వర్క్, the effect will be on your next class and next class as well. ఇప్పుడు కనుక మీరు కష్టపడడం నేర్చుకున్నట్లయితే హార్డ్లీ 9th 10th 11th and 12th, once if you get the rank in IIT or NEET, then your life will settle. ఓకే, సో ఇటు IIT చేసినా ఇటు నీట్ అంటే MBBS చేసినా కానీ మీ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది కదా. సో అంతగా మనం ఫ్యూచర్లో సెటిల్ అవ్వాలి అంటే కొన్నిటిని మనం ఆబ్వియస్గా వీ హ్యావ్ టు అవాయిడ్, లైక్ ఎస్పెషలీ లేజినెస్. ఓకే, లేజినెస్ అండ్ ప్రొకాస్టినేషన్, అంటే ప్రతిసారి నేను ఎంత చదివినా రావట్లేదు, నాకు ఎంత చదివినా మార్క్స్ రావట్లేదు, ఇలా కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి మీ గురించి మీ యొక్క పాజిటివ్స్ మీ యొక్క నెగటివ్స్ ఆలోచించుకోండి. అంటే మీరే ఉన్నారా ఇలాగా? మేబీ మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వలేదేమో, యూ జస్ట్ టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్స్, ట్రై టు క్లారిఫై కదా. సో అలాగ మీరు వాటి యొక్క ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. సో దానిని మైండ్లో పెట్టుకొని ఒకవేళ ప్రాబ్లం వచ్చినట్లయితే, ఇఫ్ యూఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రాబ్లమ్ ఈజ్ యూఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ నాట్ ఏబుల్ టు రిమెంబర్ వాట్ యు ఆర్ రీడింగ్, దానికి తగ్గట్లుగా దానికి సొల్యూషన్ ఏందో ఆలోచించుకోవాలి. అంతేకాని అది అలాగ వదిలేసేసి అలాగ మంత్స్ ఆల్రెడీ మనకి ఇప్పుడు సెప్టెంబర్కి వచ్చేసాం కదా. సో సెప్టెంబర్ అక్టోబర్ మనకి మళ్ళీ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, మళ్ళీ అంతా యాజ్ ఇట్ ఈస్ కదా. సో అందుకని మనం చాలా ఫోకస్డ్గా ఉండాలి. 9th క్లాస్ నుంచి ఆల్రెడీ మనకి హాఫ్ ఆఫ్ ద ఇయర్ నియర్లీ అయిపోతుంది, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వచ్చేసాం ఆల్రెడీ కదా. ఇంకా ఇప్పటి వరకు మీరు తీసుకున్న ఓకే, ఇప్పటి వరకు బై మిస్టేక్ యూ ఎంజాయ్డ్ యువర్ టైం, ఓకే వదిలేసేయండి. కానీ అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఆ సీరియస్నెస్ స్టార్ట్ చేయండి, ఎందుకంటే 9th ఉన్న కాన్సెప్ట్స్ ఏవైనా కానీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ MPCB. ఓకే, ఈ 9th క్లాస్లో మీరు నేర్చుకునే కాన్సెప్ట్స్ అన్నీ కూడా బేసిక్స్ ఉంటాయి కాబట్టి, ఈ బేసిక్స్ ఏముందిలే అని స్కిప్ చేశారంటే మీకు ఫర్దర్గా కష్టమవుతుంది. అందుకని వీటిని మీరు చాలా ఇదిగా తీసుకొని, కాంపిటేటివ్ స్పిరిట్తో తీసుకొని, వీటితో పాటు ఇంకొంచెం ఎడిషనల్ నాలెడ్జ్ని కూడా గ్యాదర్ చేసుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఇలా మీరు ఉన్నారనుకోండి. ఓకే, సో ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. వాట్ ఎవర్ ద ఎగ్జామ్ యూ వోంట్ గెట్ ఫియర్. ఓకే, సో లెట్ మీ నో హౌ యూ ఫీల్ అబౌట్. ఓకే, సో లెట్ us see ఈ చాప్టర్ని, ఎస్పెషల్గా యానిమల్ బిహేవియర్ అనే చాప్టర్ 7th చాప్టర్ ఇన్ అవర్ 9th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్. ద మోస్ట్ ఈజియెస్ట్ కాన్సెప్ట్ ఏదైనా ఉంది మన టెక్స్ట్ బుక్లో అంటే యానిమల్ బిహేవియర్. ఓకేనా? సో చాలా ఈజీ, అందుకే నేను దీన్ని 2 సెషన్స్గా డివైడ్ చేశాను. అందులో ఫస్ట్ సెషన్ ఏంటో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ సెషన్ని డిస్కస్ చేద్దాం. చాలు, ఇక్కడ నెక్స్ట్ ఎస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో అబౌట్ ఇంట్రడక్షన్, అసలు ఏంటి బిహేవియర్ ఏంటి, అండ్ నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్ బిహేవియర్స్ ఏంటో కూడా మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనము మామూలుగా ఇంట్లో జస్ట్ అలా రిలాక్స్ అవుతూ ఉన్నప్పుడు మనం రూఫ్ కళ్ళు చూసామనుకోండి, అలా ఏం కనిపిస్తుంది? స్పైడర్ వెబ్. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఓకే, అండ్ అలాగే మనము బయట ఏదైనా గోడల మీద కనిపిస్తున్నప్పుడు, బయట ఏదైనా చిన్న చెట్లు ఉన్నప్పుడు మనకి అక్కడ చిన్న నెస్ట్లు, బర్డ్స్
నెస్ట్ పెట్టడాన్ని మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, అవునా? అండ్ మనము బయట వెళ్తూ ఉంటే మనతో పాటుగా పెట్స్ కానీ స్ట్రీట్ డాగ్స్ అవి ఉంటుంటాయి, అవి కూడా మనతో పాటుగా వచ్చేస్తూనే ఉంటాయి ఒక్కొక్కసారి. అండ్ ఒక్కొక్కసారి ఇప్పుడు మనం వెళ్తుంటే అరవకపోవచ్చు స్ట్రీట్ డాగ్ అనేది, కానీ కొంతమంది వెళ్తుంటే వాళ్ళ మీద అరిచేస్తాయి. అంటే ఏంటి అంటే వాటికి ఏమర్థమైంది ఇక్కడ కదా? సో అలాగా మనం అవన్నీ ఎందుకు మ్యామ్, మనం క్లాస్ రూమ్లో తీసుకుందాం. క్లాస్ రూమ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ విత్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఆఫ్ స్టూడెంట్స్, రైట్ కదా? సో ఈ డిఫరెంట్ మైండ్ సెట్స్, ఒకడేమో బయాలజీ ఇష్టం ఉంటే చాలా ఈగర్గా ఎంతూజియాస్టిక్గా వింటూ ఉంటాడు, ఒకళ్ళేమో బయాలజీ మ్యాథ్స్ ఓకే మ్యాథ్స్ చాలా అటెంటివ్గా ఉంటాడు క్లాస్లో, ఒక్కొక్కళ్ళు మ్యాథ్స్ అంటే ఎక్కడో బోరింగ్, ఎక్కడో కార్నర్కి ఉండిపోయి ఏదో ఇక అలా చేస్తూ ఉంటారు, ఏదో చెయ్యాలి కాబట్టి. అంటే డిఫరెంట్ బిహేవియర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సబ్జెక్టే కాకుండా ఇంకొక బిహేవియర్ తీసుకుందాం ఇక్కడ. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రిక్ట్ టీచర్, బయాలజీ టీచర్ ఈజ్ స్ట్రిక్ట్ టీచర్ అనుకోండి మీ రెగ్యులర్ స్కూల్లో. ఓకే, సో అంతకుముందు ఏదో మీకు స్పోర్ట్స్లో లేకపోతే మీకు అంత మీ ఫేవరెట్ టీచర్ యొక్క క్లాస్ అంతా అయిపోయింది, అందరూ చాలా జాలీగా ఎంజాయ్ చేశారు. కానీ నెక్స్ట్ పీరియడ్ మీకు బయాలజీ ఉందని తెలిసి ఇఫ్ ద మ్యామ్ ఈజ్ ఆన్ ద వే టు యువర్ క్లాస్, అప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. అంటే బయాలజీ అంటే ఇక్కడ ఐ మీన్ స్ట్రిక్ట్ టీచర్. ఓకే, సో ఆబ్వియస్గా మీ యొక్క అంటే ఏమంటారు ఆస్కార్ ఇవ్వచ్చు, అంతగా ఉంటుంది మీ బిహేవియర్లో చేంజెస్, అవునా? ఓకే, సో ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఆఫ్లైన్లో ఐ అబ్జర్వ్ మెనీ స్టూడెంట్స్ అవి తలుచుకుంటే నవ్వొచ్చేస్తుంది అనమాట. ఓకేనా? అలాగే ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి కానీ ప్రిన్సిపల్ సార్ దగ్గరికి కానీ తీసుకెళ్ళినప్పుడు అప్పుడు చూడాలి బిహేవియర్, అబ్బాబ్బాబ్బా ఏమన్నా నటనుంటుందా కదా? సో ఇట్లా డిఫరెంట్గా అంటే మనం ఏం తీసుకోవాలి ఇక్కడ అంటే సిచ్యువేషన్ని బట్టి మనం మన బిహేవియర్ని ఎలా మార్చుకుంటున్నాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫియర్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాము, లేదు జాలీగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ హౌ ఇట్ ఈస్ బిహేవింగ్ విత్ యూ ఆర్ అదర్ స్ట్రేంజర్స్. మీరు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని చూసే ఉంటుంది, బట్ సమ్వన్ స్ట్రేంజర్ ఎంటర్డ్ ఇన్ టు దట్ పర్టికులర్ ఏరియా, అప్పుడు ఆబ్వియస్గా దానికి స్ట్రేంజర్ కాబట్టి అరుస్తుంది టు ప్రొటెక్ట్. అదా అలాగే మనకి బర్డ్స్ ఉన్నాయి. బర్డ్స్ మనకి తీసుకున్నట్లయితే బర్డ్స్ దే మేక్ ద నెస్ట్. ఎవరు నేర్పారండి బాబు ఇవన్నీ వాటికి? మీరేమైనా నేర్పారా? నేనేమైనా నేర్పానా? లేదు కదా. ఇప్పుడంటే మనకి మనం ఎలా బతకాలి, ఇలా ఉండాలి, పెద్దవాళ్ళు వస్తే ఇలా బిహేవ్ చేయాలి మనకి, అవన్నీ మీరు మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్, మీ స్కూల్లో ఇలా బిహేవియర్ అంతా నేర్పిస్తున్నారు. ఇలా చదువుకోవాలి ఇలా అంతా. కానీ ఈ బర్డ్స్కి, ఈ యాంట్స్కి ఎవరు నేర్పారు? ఎవ్వరు నేర్పరు, అయినా కానీ నేర్చుకుంటాయి కదా. అది కూడా ఒక టైప్ ఆఫ్ బిహేవియర్. అర్థమైందా? సో ఇక్కడ మీరు ఏమి ఇమేజెస్ అబ్జర్వ్ చేస్తున్నారు? సో యాంట్స్ ఉన్నాయి కదా, యాంట్స్ ఏం తీసుకుంటున్నాయి? ఏదో స్వీట్ని తీసుకెళ్తున్నాయి వాటి యొక్క ఫ్యూచర్ నీడ్స్కి. ఓకే, సో బర్డ్ మేకింగ్ నెస్ట్. ఇక్కడ యూ కెన్ సీ ద ఇమేజ్ ఆఫ్ బర్డ్ మేకింగ్ నెస్ట్. అలాగే మీకు ఇక్కడ గొరిల్లా టేకింగ్ రెస్ట్, మనలాగే ఉంది కదా. గొరిల్లా టేకింగ్ రెస్ట్. అండ్ బటర్ఫ్లై సకింగ్ నెక్టార్ ఫ్రమ్ ద ఫ్లవర్. బటర్ఫ్లై ఆన్ ఫ్లవర్. సో ఇవన్నీ చూస్తే మనకు డిఫరెంట్ బిహేవియర్స్ కనిపిస్తున్నాయి, అవునా? సో ఇది దానికోసం ఈ ఇమేజెస్ తీసుకున్నాం అనమాట. ఓకే, అయితే వీటన్నిటి యొక్క బిహేవియర్ డిఫరెంట్గా ఉంది కదా. సో ఆన్ ద హోల్ వీ సే దాట్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్ బిహేవియర్స్, అవునా? ఒక్కొక్క యానిమల్ ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంది కదా. సో అది మనం ఏ టైప్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, అది ఎలాంటివి, అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నేను జనరల్గా క్యాజువల్ ఎగ్జాంపుల్స్తో, ఇది మనకి ఒక్కసారి విని టెక్స్ట్ బుక్ చదివామంటే జీవితంలో మర్చిపోలేమన్నమాట ఈ బిహేవియర్ చాప్టర్ గురించి. ఓకేనా? సో మేజర్గా 4 టైప్సే ఉంటాయి. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ సమ్ యానిమల్స్ ఉంటుంది. అదే చాలా ఈజీ చాప్టర్ అనమాట. ఓకేనా? సో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ యానిమల్ బిహేవియర్ అంటే ఏంటో చూద్దాం. సో ఇట్ ఈస్ అ బిహేవియర్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద వైల్డ్ అండ్ వండర్ఫుల్ వేస్ ఇన్ విచ్ యానిమల్స్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, with other living beings and with the environment.
ఇందాక చూపించిన మీ ఇమేజెస్లో యానిమల్స్ హౌ దే ఆర్ ఇంటరాక్టింగ్ with the environment, how they are making nest, and how they are being with other living beings, ఇవన్నీ కూడా ఓకేనా. సో వీటన్నిటినీ స్టడీ చేసేదే యానిమల్ బిహేవియర్. ఇట్ ఈస్ అ సైంటిఫిక్ స్టడీ చిల్డ్రన్. ఓకే, సో యానిమల్ బిహేవియర్, ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఆఫ్ ప్లాంట్స్, బాటనీ, స్టడీ ఆఫ్ యానిమల్స్, జువాలజీ అంటున్నాం కదా. స్టడీ ఆఫ్ యానిమల్ బిహేవియర్ కూడా ఉంది, దాన్ని మనం ఎథాలజీ అంటాము. దాని గురించి మోర్ డీటెయిల్గా మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఓకేనా. సో ఇట్ ఈస్ ఆల్సో అ సైంటిఫిక్ స్టడీ. Okay, so which includes the study of the wild and wonderful ways in which animals interact with each other, with other living organisms, and with the environment where they live. That all together is called as animal behavior. Okay, and it explores how animals relate to their physical environment as well as to the other organisms, includes topics like such as how the animals find, defend resources, avoid predators, choose mates, reproduce and care for their young one. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా హౌ అంటే బిహేవియర్స్ ఎలా ఉంటాయి, డిఫరెంట్ బిహేవియర్స్. ఇప్పుడు మీరు చూడొచ్చు టాపిక్స్ లైక్ హౌ డూ దే ఫైండ్ రిసోర్సెస్, అంటే ఫుడ్ ఎలా దొరుకుతుంది, మేట్స్ ఎలా, మేట్ అంటే ఫర్ రీప్రొడక్షన్, ఐడెంటిఫైయింగ్ ద మేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫియర్ ఉంది అనుకోండి, హౌ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. ఓకే, హౌ ద యానిమల్ ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్, హౌ టు రీప్రొడ్యూస్, అండ్ రీప్రొడక్షన్ అనేది కామన్ కదా యానిమల్లో. సో ఆఫ్టర్ గివింగ్ బర్త్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ యంగ్ వన్స్. సో ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా నేర్చుకుంటే కదా. సో దట్ ఆల్ కమ్స్ అండర్ దిస్ యానిమల్ బిహేవియర్. ఓకేనా. అయితే ఇక్కడ మేజర్గా 4 types ఆఫ్ యానిమల్ బిహేవియర్స్ ఉన్నాయి. అది ఏంటి అంటే instinct behavior, imprinting, conditioning, and imitation. ఓకేనా. సో ఇవన్నమాట మేజర్గా 4 types ఆఫ్ బిహేవియర్స్ నార్మల్లీ వీ సీ ఇన్ అస్ అండ్ ఇన్ ఆల్ ద యానిమల్స్. ఓకేనా. సో ఇప్పుడు ప్రతి ఒక్క బిహేవియర్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. కాకపోతే ఒక్కసారి చూడండి, ఇన్స్టింక్ట్ బిహేవియర్ ఇట్ కమ్స్ బై బర్త్. ఓకే, సో need not to be learned, but conditioning behavior need to be learned or learned. It is a learned behavior అని కూడా రాయొచ్చు. ఓకే, సో it is a learned behavior. ఓకేనా. సో ఇన్స్టింక్ట్ అంటే మనము కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్మాల్ బేబీ, చిన్న పాప, ఒక డేస్ బేబీని మీరు తీసుకోండి. ఏదైనా ఐస్ క్యూబ్ కానీ ఒక చిన్న గ్లాస్లో కొంచెం ఐస్, చల్ల వాటర్ అలా పెట్టండి. ఆ బేబీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడండి. ఆ బేబీకి ఏమైనా తెలుసా అది చల్లగా ఉంది, ఇలా చెయ్యి కదపాలి, లేకపోతే హాట్గా ఉంది ఇది తీసేయాలి అని? లేదు కదా. సో సర్టెన్ యాక్షన్స్ నీడ్ నాట్ టు బి లెర్న్డ్. అర్థమవుతుందా? దే కమ్ బై బర్త్. లైక్ హౌ వీ డిస్కస్ హౌ ద బర్డ్స్ మేక్ నెస్ట్, హౌ ద స్పైడర్స్ మేక్ వెబ్. ఇవన్నీ ఎవరు నేర్పించట్లేదు కదా. సో దే ఆర్ లర్నింగ్ ఆన్ దేర్ ఓన్. సో దీస్ బిహేవియర్స్ ఆర్ కాల్డ్ as instinct behaviors. Okay, so they are need not to be learned. Okay, so let us see in more details about that. Instinctual behaviors are behaviors that need not to be learned. Underline this point. నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, అండ్ దే ఆర్ ఇన్బోర్న్ బిహేవియర్స్ అండ్ కెన్ బి కాంప్లెక్స్. కొన్ని ఆర్గానిజమ్స్ సింపుల్గా ఉండొచ్చు. లైక్ ఇప్పుడు నేను చెప్పిన బేబీ ఏదైనా ఐస్ చల్లగా తగిలినప్పుడు చెయ్యి పక్క కనడం అనేది సింపుల్ బిహేవియర్ కావచ్చు. కానీ బర్డ్స్ మేకింగ్ నెస్ట్, ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ బిహేవియర్. ఓకే, సో దట్ కాంప్లెక్స్ బిహేవియర్ బట్ ఇట్ ఈస్ నీడ్ నాట్ టు బి లెర్న్. ఎవరు నేర్పించరు, కానీ దట్ birds will do make nest. Okay, and choosing the mates, forming into groups for protection. మీరు యానిమల్ ప్లానెట్ చూసే ఉంటారు. అడవుల్లో, ఫారెస్ట్లో యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఎలా వెళ్తాయి? ఇండివిజువల్గా వెళ్తాయా? వెళ్ళవు, గుంపులుగా వెళ్తాయి. అర్థమైందా? సో గుంపులుగా వెళ్ళడానికి చాలా రీజన్స్ ఉన్నాయి.
ఓకే, సో దానికి ప్రొటెక్షన్ దొరుకుతుంది, ఫుడ్ కానీ దొరకవచ్చు, అన్నిటికీ సేఫ్ సైడ్లో ఉంటాయి, అవునా. సో సీ హియర్ గ్రూప్స్ ఫర్ మేజర్ పర్పస్ ఏంటంటే ప్రొటెక్షన్ కోసం. వాటికి ఎవరు చెప్పారు ఇలా గ్రూపులుగానే వెళ్ళాలి, మీరు ఇండివిజువల్గా వెళ్తే దట్ అనదర్ యానిమల్ మే ఈట్ యూ అనేది ఎవరు చెప్పరు కదా. ఈవెన్ దో దే మేక్ హర్డ్స్ ఆర్ గ్రూప్స్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. Okay, so how the birds make nest and how the animals move in the forest area by making a small groups, ivanni kuda manaki instinct behavior kindaku vastayi. Okay, and reflexes ikkada. So what are reflexes? Reflexes are involuntary in nature. Involuntary in nature. What is involuntary? Actions which are not in our control. Actions which are not in our control. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా సీరియస్గా క్లాస్ వింటున్నారు, మధ్యలో ఎవరో వచ్చి ఏదో ఒక వేడివేడి మీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ వచ్చి వేడివేడి గ్లాసు బై మిస్టేక్ చూసుకోకుండా తగిలింది. అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? పర్లేదు అనుకుంటారు, రియాక్ట్ అవుతారు కదా ఆబ్వియస్గా. సో దట్ ఈస్ వాట్ రిఫ్లెక్స్, దట్ ఈస్ వాట్ కాల్డ్ రిఫ్లెక్స్ యాక్షన్. సో యు ఆర్ రిమూవింగ్ యువర్ హ్యాండ్ వెన్ యూ టచ్ ద హాట్ ఆబ్జెక్ట్. అర్థమవుతుందా? సో సడన్గా తీసేస్తున్నావు కదా. సో అది కూడా ఇప్పుడు నువ్వంటే ఓకే నీకు తెలుసు ఇది వేడిగా ఉంది, అసలు యాక్చువల్గా నీకు తెలియదు అక్కడ వాట్ యువర్ బ్రదర్ ఈస్ బ్రింగింగ్ బై మిస్టేక్లీ. ఆర్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద స్మాల్ కిడ్స్ ఆల్సో, స్మాల్ కిడ్స్కి కూడా ఏదైనా చిన్న వేడిది కానీ లేకపోతే చల్లగా ఉన్న ఐటమ్ ఏదైనా పెట్టినప్పుడు ఆబ్వియస్గా దే విల్ స్టార్ట్ క్రయింగ్. ఎందుకు? ఏడవడం వలన ఏంటి? వాళ్ళ మదర్ చూస్తారు కాబట్టి బేబీకి ప్రొటెక్షన్ వస్తుంది. అదొక టైప్ ఆఫ్ బిహేవియర్. అర్థమైందా? చూడండి ఎంత నేచర్ అనేది ఎంత వండర్ఫుల్ కదా. సో ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్ అనేవి ఇన్వాలంటరీ యాక్షన్స్. దే ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. ఒకవేళ మీరు ఆపాలన్నా ఆపలేరు. అండ్ దే ఆర్ నీడ్ నాట్ టు బి లెర్న్డ్ యాజ్ వెల్ లైక్ instinct behavior. So reflex actions are also example for instinct behavior. Exam lo major ga vache questions objective lo. So which type of behavior along with the instinct behavior along with the so and so ani ichesi are example for that. So along with that we can say that reflexes are also a type of instinct behavior. Clear? ఓకే, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హౌ ద స్పైడర్ ఈజ్ మేకింగ్ వెబ్. స్పైడర్ మేకింగ్ వెబ్. మనము ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే చదువుకొని బీటెక్ చేసుకోవాలి, బీఆర్ కానీ బీ ప్లానింగ్ బీటెక్ ఇవన్నీ చదివి ఒక ప్రాపర్ ప్లానింగ్ వేసుకొని అప్పుడు ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం కదా. కానీ ఏం నేర్చుకున్నాయని అంత ఎఫెక్టివ్గా స్పైడర్ అనేది వెబ్ని ప్రిపేర్ చేస్తుంది కదా. చాలా నేచర్స్ వండర్ కదా. సో దట్ ఈస్ వాట్ ద ఇన్స్టింక్ట్ బిహేవియర్. ఓకేనా? సో చల్ నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము ఇంప్రింటింగ్. ఓకే, సో ఈ ఇంప్రింటింగ్ అనేది కొన్ని యానిమల్స్లో చూస్తాం. ఎస్పెషల్గా మనకి ఈ డక్లింగ్స్ ఉంటాయి కదా, డక్ ఆఫ్టర్ హ్యాచింగ్ ఎగ్ హ్యాచ్ అయిన చిన్న పిల్లలు ఉంటాయి కదా. సో దిస్ డక్లింగ్స్ అంటాం మనం. ఈ డక్లింగ్స్ కానీ గీస్, ఓకే, సో వీటిలో మనం ఎక్కువగా చూస్తాం. అసలు ఇది ఏంటి, ఎవరు స్టడీ చేశారు వీటి మీద అంటే మన సైంటిస్ట్ కాన్రాడ్ లారెంజ్. ఓకే, సో కాన్రాడ్ లారెంజ్ తను ఈ ఇంప్రింటింగ్ మీద స్టడీ చేశారు, యానిమల్ బిహేవియర్ మీద. సో దానికి గుర్తుగా ఇతనికి 1973లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈస్ దిస్ imprinting behavior? Let young animals recognize their mother from a young age. They can follow her for food and protection. Okay, so eggs nunchi hatch ayin tarvata babies they start moving on the first seen object. ఓకే, సో మదర్ ఉంటే మదర్ని ఫాలో అవుతూనే ఉంటాయి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ డక్లింగ్స్ ఉన్నాయి, ఇక్కడ హెన్ ఉంది, హెన్ చూసాయి అనుకోండి హ్యాచ్ అయిన తర్వాత, సో దీస్ డక్లింగ్స్ స్టార్ట్ ఫాలోయింగ్ బ్యాక్ ఆఫ్ దిస్ హెన్. అట్లా అయితే మనకి ఇక్కడ ఈ కాన్రాడ్ లారెంజ్ ఉన్నారు కదా సైంటిస్ట్. సో ఇతను ఏం చేశారంటే హీ రేర్డ్ గీస్. ఓకే, గీస్ అట్లా పెంచుకున్న తర్వాత ఏమైంది, అవి హ్యాచ్ అయిన తర్వాత అవన్నీ కూడా తనెమ్మడి రావడం అబ్జర్వ్ చేశాడు.
ఓకే, సో అవి పెద్దగా అయిన కొద్దీ కూడా తనని ఫాలో అవ్వడమే అబ్జర్వ్ చేశాడు. అంటే ఏంటి అంటే, సో దీస్ లైక్ డక్లింగ్స్ ఆర్ ద గీస్ దే ఫాలో ద ఫస్ట్ సీన్ ఆబ్జెక్ట్ ఎయిదర్ person or either the thing, they follow that blindly and thinking that is a mother and that gives a protection. Okay na? So this behavior is called as imprinting behavior. Okay, so ikkada manam clear ga maatladukovalsindi evari gurinchi ante Konrad Lorenz. Okay, so he got the Nobel Prize as well for studying this imprinting behavior on geese, right? Now నెక్స్ట్ వన్ ఈజ్ అ కండిషనింగ్. ఓకే, సో మనము ఇంట్లో కానీ లేకపోతే స్కూల్లో రాగానే కారిడార్స్లో తిరగొద్దు, కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి కదా. సో టీచర్ వచ్చేటప్పటికి చాలా సైలెంట్గా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోవాలి. సో అసెంబ్లీలో మనం నేషనల్ యాంథమ్ పాడేటప్పుడు మనం చాలా స్ట్రైట్ ఇలా నుంచోవాలి. ఓకే, సో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇలా అన్ని కొన్ని కండిషన్స్ అనేవి మనకు ఉంటాయి, అవునా? సో అట్లానే బిహేవియర్లో మనం చూద్దాం. కండిషనింగ్ బిహేవియర్ అని ఒకటి ఉంది. దాని మీద మనకి స్టడీ చేసిన సైంటిస్ట్ ఎవరయ్యా అంటే ఐవాన్ పావ్లోవ్. ఓకే, సో ద ఫేమస్ సైంటిస్ట్ ఐవాన్ పావ్లోవ్. ఈ ఐవాన్ పావ్లోవ్ ఈ ఎక్స్పెరిమెంట్ని, డాగ్స్ మీద చేసిన ఎక్స్పెరిమెంట్ని మనం 10th క్లాస్లో కూడా రికలెక్ట్ చేసుకుంటాము. సో కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఓకే, ఏంటి అంటే ఈ బిహేవియర్, కండిషనింగ్ ఇస్ అ టైప్ ఆఫ్ బిహేవియర్ ఇన్వాల్వింగ్ ఎ రెస్పాన్స్ టు ద స్టిమ్యులస్. Okay, so what is this? Response to the stimulus. Stimulus may be external or internal. Okay na? So stimulus may be fear avvachu, stimulus may be light avvachu, whatever which is happening in externally. Okay na? So that is different from the natural one. And it is a type of learned behavior. But instinct is a natural one, but it is a learned behavior. Okay, so ikkada manamu ఈ బిహేవియర్లో ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ ఇతను ఉన్నారు కదా ఐవన్ పావ్లోవ్ సైంటిస్ట్, హీ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ద డాగ్. ఓకే, సో మీరు ఇక్కడ ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, సో ఎలా ఉందనేది. సో ఏం చేశారంటే, తనకి డైలీ ఒక పర్టికులర్ టైంకి ఒక బెల్ కొట్టి, ఓకే, హీ యూస్ టు ర్యాంక్ ద బెల్. సో అప్పుడు పర్టికులర్ టైంకి ఆ డాగ్ వచ్చేసి అక్కడ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా దానికి ఆ టైంకి ఫుడ్ పెడతారు. సో ద డాగ్ స్టార్ట్స్ ఈటింగ్ దట్ ఫుడ్. అలా కంటిన్యూస్గా అట్లా అలవాటు చేశాడు. అలవాటు చేసిన తర్వాత కొన్ని రోజులకి ఏం చేశాడంటే, హీ ర్యాంక్ ద బెల్. ఓకేనా? సో హీ ర్యాంక్ ద బెల్, బట్ ద డాగ్ హ్యాస్ కమ్, బట్ హీ డిడ్ నాట్ ప్రొవైడ్ ద ఫుడ్. అర్థమవుతుందా? సో హీ డిడ్ నాట్ ప్రొవైడ్ ద ఫుడ్. ఈవెన్ దో హీ అబ్జర్వ్ దట్ ద డాగ్ స్టార్ట్స్ salivating. Okay, so the dog starts salivating. Why the dog starts salivating? ఎందుకంటే మనకి ఆల్రెడీ ఓకే, మీరు 10th క్లాస్లో అర్థమవుతుంది మీకేంటే. సో ఎందుకు అంటే, మనం ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు మన నోట్లో సెలైవా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే అంటే ఆకలేస్తుంది కదా, ఆకలేసినప్పుడు ఆబ్వియస్గా మనకి ఏదో ఒకటి తింటాం కదా. సో ఆ సిగ్నల్స్ అనేవి మన సెలైవరీ గ్లాండ్స్కి వచ్చేసి దే స్టార్ట్ రిలీజింగ్ ఆర్ ప్రొడ్యూసింగ్ సెలైవా విచ్ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ ద ఫుడ్. సేమ్ ఇక్కడ డాగ్స్కి కూడా. అర్థమైందా? సో దాన్ని బట్టి అతను ఏం చేశాడు, కండిషనింగ్ చేశాడు, అలవాటు చేసేసాడు. సో పర్టికులర్ టైంకి పర్టికులర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఉన్నారు. రోజు మార్నింగ్ 10కో 10:30కో ఏదో బ్రేక్ టైం ఉంటుంది, 12:30కి లంచ్ టైం ఉంటుంది అనుకున్నాం, లంచ్ బెల్. ఓకే, సో బై మిస్టేక్ ఏదో బిజీగా ఉండడం వలన 7 ఎగ్జామ్స్ వలన 12:30 బెల్ కాస్త 1 అయింది. సో అప్పుడు ఏం చేస్తారు మీరు, 12:30 దగ్గర నుంచి ఎగ్జామ్ రాయడం కూడా ఆపేసి కడుపులో మ్యామ్ ఎలకలు పరిగెడుతున్నాయి మ్యామ్ అంటారా? అంటే ఏంటి, రోజు మీరు ఆ టైంకి తినడం అలవాటు చేసుకున్నారు, అవునా? సో ఆ 12:30 ఎగ్జాక్ట్ 12:30కి రాగానే ఎస్ ఎలకలు పరిగెడతాయి మన కడుపులో కదా. సో అంటే ఏంటి, యూ కండిషన్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ 12:30 ఈజ్ ద లంచ్ టైం. అర్థమవుతుందా? సో అలాగే ఇక్కడ మనకి పావ్లోవ్ కండక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్, డాగ్ స్టార్ట్ salivating and for that he got this so that's why we say that conditioning behavior was observed or studied by the scientist Ivan Pavlov. ఓకేనా? అండ్ ఇక్కడ మనకు చూద్దాం ఇంకొకసారి, మనము మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా లేదంటే ఏదన్నా స్టేడియంస్కి వెళ్ళినా ఏమవుతుంది, మనకి చుట్టూతో చూసుంటారు కదా, ఫెన్సింగ్ అనేది వేస్తారు. ఎందుకు వేస్తారు
ఫెన్సింగ్ కూడా దాంతో ఐరన్వి అంతా అట్లా వేసేసి అండ్ గాజు ముక్కలతోని అవన్నీ ఉంటాయి. ఎందుకుంటాయి? సింపుల్ సెక్యూరిటీ పర్పస్, అంతే కదా. ఓకే, సో సెక్యూరిటీ పర్పస్ ఉంది అని తెలిసినప్పుడు విల్ యూ గో ఎట్ దట్ టైం, మీన్స్ ఆ సైడ్కి వెళ్తావా? అంత రిస్క్ అయితే తీసుకోలేం కదా, అవునా? సో వీ వోంట్ గో దేర్. అండ్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ యువర్ మదర్ సెడ్ ఆర్ ఒకసారి ఎర్తింగ్ అనేది వస్తుంది కదా స్విచెస్ దగ్గర, అట్లా తడి చేతులు పట్టుకుంటే అట్లా కొంచెం షాక్ అనేది వస్తుంది. సో వన్స్ యువర్ మదర్ సెడ్ ఆర్ ఇక్కడ షాక్ వస్తుంది జాగ్రత్త అని, అంటే నెక్స్ట్ టైం నువ్వు ఆ దగ్గరికి వెళ్తావా? అది రిపేర్ అయిందాక దగ్గరికి వెళ్తావా? వెళ్ళవు కదా. సో నీకు ఆ కండిషనింగ్ అంటే నీకు అలా ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రేజింగ్ యానిమల్స్ ఉన్నాయి కదా, ఈ గ్రేజింగ్ యానిమల్స్ they won't go into the field which was covered with fencing. చుట్టూ ఫెన్సింగ్ వేసిన తర్వాత ఆ దరిదాపులకి పోవు. ఎందుకు? అంతవరకే, అంటే అక్కడికి వెళ్ళకూడదు. అలా వాటి యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో అలా నేర్పారు కాబట్టి, ట్రైన్ చేశారు కాబట్టి దే వోంట్ గో దేర్. అర్థమైందా? ఒకవేళ ఈ ఫెన్సింగ్ లేకపోయినా కానీ, ఈ ఫెన్సింగ్ కూడా ఎలక్ట్రిక్ షాక్ ఉంటుంది కదా ఫెన్సింగ్కి, అలాంటిది అనమాట. ఒకవేళ కరెంటు పోయినా యానిమల్స్కి తెలియదు కదా, పోయినా కరెంటు ఉన్నా, బట్ దీస్ గ్రేజింగ్ యానిమల్స్ నెవర్ టచ్ దిస్ ఫెన్సింగ్. అలా కండిషన్గా పెట్టేశారనమాట. దే హ్యావ్ లెర్న్ దట్ కండిషనింగ్ ఇన్ దిస్ వే. ఓకే, సో ఈ ఇమేజ్ ఇచ్చి దే మే ఆస్క్ యూ దట్ వాట్ టైప్ ఆఫ్ బిహేవియర్ ఈస్ దిస్? దట్ ఈస్ అ కండిషనింగ్ బిహేవియర్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్సో అ కండిషనింగ్ బిహేవియర్. ఓకే, అండ్ ఇంకా మీరు ఇక్కడ ఓకే, సో ఇంకా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ మీకు అంటే మన యొక్క కండిషనింగ్ ఎలా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 9 o'clock అంటే అదేంటి? ఏం చేస్తాం ఆ టైంకి? అందరం అసెంబ్లీ దగ్గర గ్యాదర్ అవుతామా? అదే 8:30 to 9. ఏం చేస్తాము? ఒక బెల్ కొడతారు. బెల్ కొట్టంగానే ఏం చేస్తారు? మీరు అందరూ అసెంబ్లీకి గ్యాదర్ అవుతారు కదా. ఓకే, అండ్ అదే బెల్ 10:30 కొట్టారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మంచిగా వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళడం, బాక్స్ ఓపెన్ చేసి స్నాక్స్ ఏమైనా ఉంటే తింటారు. అదే బెల్ మళ్ళీ 12:30 కొడితే అప్పుడు ఏం చేస్తారు? మీ లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తారు. అదే బెల్ 4:30 కొడితే ఏం చేస్తారు? యూ విల్ ప్యాక్ ద బ్యాగ్స్. అంటే ఏంటి? మీరు అలా ట్రైన్ అయ్యారు. సో దట్ పర్టికులర్ బెల్ అనేది ఇక్కడ ఒకటే, స్కూల్ బెల్ అనేది స్టిమ్యులస్ ఇక్కడ. ఓకే, సో స్కూల్ బెల్ ఈజ్ అ స్టిమ్యులస్, బట్ your response is different. అర్థమైందా? మార్నింగ్ ఎట్ 9 ఒకలాగా, 12:30 ఒకలాగా, ఈవినింగ్ ఒకలాగా అలా ఉంది. ఓకే, సో స్టిమ్యులస్ ఈజ్ స్కూల్ బెల్, బట్ హౌ యు ఆర్ రెస్పాండింగ్ ఈజ్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్ టైమింగ్స్. ఓకేనా? సో ఇది కూడా మనం ఎగ్జాంపుల్కి కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఇంకొకటి, మనం ఎక్కడన్నా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో అయినా ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎవరన్నా వచ్చారనుకోండి, మనకి అలా కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని అలా వచ్చిన వాళ్ళని పలకరిస్తామా? లేదు కదా. ఇమ్మీడియట్గా ఎవరన్నా రాగానే లేచి నమస్తే చెప్పడం, ఎలా ఉన్నారు అని మాట్లాడతామా? దట్ ఈజ్ ఆల్సో a conditioning behavior. And one more thing, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ యాంథమ్ విన్నప్పుడు ఏదో పడుకోనో లేకపోతే ఏదో మొబైల్ చూస్తూ అలా ఉన్నాం అనుకోండి, ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నా కానీ ఆబ్వియస్లీ ఎవ్రీ వన్ విల్ స్టాండ్ ఎరెక్ట్ అండ్ విల్ స్టార్ట్ సింగింగ్ ద నేషనల్ యాంథమ్ కదా. సో అదేంటి, మనకి అలా నేర్చుకున్నాం అలాగా. సో దట్ వీ హ్యావ్ లెర్న్డ్ దట్ వన్. సో ఈ నేషనల్ యాంథమ్ వచ్చినప్పుడు మనం ఇలా రెస్పాండ్ అవ్వాలి, ఈ సాంగ్ వచ్చినప్పుడు ఇలా రెస్పాండ్ అవ్వాలి, అలాంటివి. ఓకేనా? సో అండ్ ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, అండ్ ఇఫ్ ద క్లాస్ టీచర్ ఆర్ ద ఎనీ వన్ టీచర్ ఎంటర్స్ ఇన్ టు ద రూమ్, హౌ విల్ యూ గివ్ రెస్పాన్స్. ఓకే, సో అండ్ ఇంకొకటి, మీరు మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో బస్సెస్లో అవి చూసే ఉంటారు. సో ఇది స్త్రీలకు కేటాయించిన సీటు, స్త్రీలని గౌరవిద్దాం, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం, అట్లా కొన్ని ఉంటాయి కదా. అండ్ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేశారంటే, ఒకవేళ జెంట్స్ ఎవరైనా కూర్చున్నా కానీ ఎవరైనా లేడీస్ ఉంటే ఇమ్మీడియట్గా దే విల్ స్టాండ్ అండ్ దే విల్ గివ్ ద సీట్ టు ద లేడీస్. దట్ ఈస్ వాట్ ద రెస్పెక్ట్ దే హ్యావ్ లెర్న్డ్. అర్థమైందా? ఇవన్నీ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చాలా లిస్ట్ ఉంటుంది కండిషనింగ్ బిహేవియర్ కోసం. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే, మీరు
మీకు కామన్గా మీరు అబ్జర్వ్ చేసే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేవగానే కొన్ని పనులు చేస్తారు. రోజు లేవగానే మొబైల్ చూసే అలవాటు కొంతమందికి ఉంటుంది. లేవగానే మంచిగా కొంచెం మెడిటేషన్ యోగా చేసుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది. లేవగానే కొంచెం ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్, జాగింగ్కి వెళ్ళే అలవాటు కొంతమందికి ఉంటుంది. సో మీ యొక్క కండిషనింగ్ ఏంటి, మీ యొక్క రొటీన్ ఏంటి, సో హౌ యు ఆర్ ఫాలోయింగ్, అట్లీస్ట్ 1 or 2 ఎగ్జాంపుల్స్ మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ అవి మనకి ఎగ్జాంపుల్కి ఉపయోగపడతాయి, సేమ్ మీకు కాన్సెప్ట్ కూడా అర్థమవుతుంది. రైట్. నౌ నెక్స్ట్ బిహేవియర్ ఏంటి అంటే, ఆబ్వియస్లీ మీరు దీన్ని చూస్తేనే తెలుసుకోవచ్చు ఎలా ఉందంటే మీరు ఎలా పెడుతున్నారో సేమ్ అలాగే రెస్పాండ్ అవుతుంది కదా. ఓకే. సో దిస్ ఈజ్ ఇమిటేషన్. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ బిహేవియర్ హియర్ షోన్ ఈజ్ ఇమిటేషన్. Okay, it is a type of behavior where one animal copies the another animal. అండ్ కొహ్లర్ ఇక్కడ ఇంకొక సైంటిస్ట్, ఇప్పుడు మనకి కాన్రాడ్ లారెంజ్ వచ్చారు, అండ్ కండిషనింగ్లో మనకి ఐవాన్ పావ్లో ఉన్నారు, అండ్ ఇమిటేషన్లో వచ్చేటప్పటికి కొహ్లర్. ఓకే, సో హీ స్టడీడ్ దిస్ ఇమిటేషన్ బిహేవియర్ ఆన్ చింపాంజీస్ మీద స్టడీ చేశారు. ఇప్పుడు మీకు ఒక స్టోరీ ఉంటుంది, కొన్ని సినిమాలలో కూడా చూసాము, అది ఏంటి సినిమానో గుర్తులేదు. ఓకే, హ్యాట్ మర్చెంట్, మంకీ అండ్ హ్యాట్. ఓకే, సో హ్యాట్ మర్చెంట్ అదే క్యాప్స్ అమ్మే వాళ్ళు ఉంటారు కదా. సో తను ఏది చేస్తే అదే చేస్తూ ఉంటుంది కదా. సో అట్లా ఇమిటేట్ చేస్తుంది అనమాట మనుషుల్ని. సో ఇక్కడ చింపాంజీస్ సేమ్ ఇక్కడ మీరు చూడొచ్చు హౌ ఇట్ ఈస్ ఇమిటేటింగ్. ఓకే, అండ్ బిహేవియర్ ఆఫ్ చింపాంజీస్, మనం ఏది చేస్తే అది చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ అ ఇమిటేషన్ బిహేవియర్. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము. ఓకే, సో ఈ ఇమిటేషన్ బిహేవియర్ గురించి కొంచెం డీటెయిల్డ్గా మన హ్యూమన్ బిహేవియర్లో మాట్లాడుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ బిహేవియర్లో చూసినట్లయితే ఇమిటేషన్లో మనకి కొన్ని ఉపయోగాలు ఉన్నాయి మనకి యానిమల్స్లో. సో టు గెట్ ద ఫుడ్ ఫ్రమ్ ద ఏరియా ఇట్లాంటివి. కానీ మనలో చూసుకున్నట్లయితే అంటే హ్యూమన్ బిహేవియర్లో చూసుకున్నట్లయితే ఇంకొంచెం డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి యూట్యూబ్ ఓపెన్ చేసిన, టీవీ ఆన్ చేసిన, ఏది చూసిన అడ్వర్టైజ్మెంట్సే, అందులో ఏం చేస్తున్నారు అన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఇప్పటి వరకు మనం 4 types ఆఫ్ బిహేవియర్స్ని డిస్కస్ చేసుకున్నాం ఇన్ యానిమల్స్. ఓకే, సో ఇప్పుడు మనం హ్యూమన్ బిహేవియర్లో చూద్దాం. సో హ్యూమన్స్లో కూడా వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ఇన్స్టింక్ట్ బిహేవియర్. ఓకే, సో ఇన్స్టింక్ట్ ఇక్కడ రాస్తున్నా, ఇమిటేషన్ అండ్ కండిషనింగ్. ఓకే, సో ఇక్కడ మీకు ఇన్స్టింక్ట్ బిహేవియర్ అండ్ అన్నిట్లోకి ఫస్ట్ పాయింట్ మీకు ఏం తెలియాలి అంటే కంపేర్డ్ విత్ యానిమల్స్ అవర్ బిహేవియర్ ఈజ్ మోర్ కాంప్లెక్స్. Studying the behavior of the people is a more complex than studying about the animals. ఓకేనా. అయితే ఇక్కడ మనకి ఇన్స్టింక్ట్ బిహేవియర్లో చూస్తే మనం ఏమనుకున్నాము, ఒకవేళ ఆకలిస్తుంది, సో యూ సాట్ నియర్ ద డైనింగ్ ఏరియా, అన్నీ రెడీగా ఉన్నాయి, బాగా ఆకలిస్తుంది. ఓకే, అలా తినేస్తావా పెట్టుకొని? తినం కదా, మనం కొన్ని నేర్చుకున్నాం కదా. సో కొన్ని పద్ధతులు ఉంటాయి కదా. సో ఎవరైతే ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళందరూ కూర్చున్న తర్వాత దెన్ వీ స్టార్ట్ ఈటింగ్. అవునా. సో దట్ ఈస్ సమ్ కామన్ సెన్స్ వీ పీపుల్ ఆర్ హ్యావింగ్, నాట్ లైక్ యానిమల్స్. ఓకే, సో దాన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఓకే, వెన్ యూ సిట్ ఆన్ ద డైనింగ్ టేబుల్, ఈవెన్ దో వెన్ యూ సిట్ ఎట్ డైనింగ్ టేబుల్, you won't eat even if you feel hungry. You won't eat even you feel hungry. You will wait for the others to come. Wait for others to come. అవునా. సో ఇది అందుకే నేను చెప్పింది హ్యూమన్ బీయింగ్స్లో కొంచెం కాంప్లెక్స్ బిహేవియర్ ఉంటుంది అనేసి దీని గురించి ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంది. ఓకేనా. సో ఆ సెన్స్ అనేది మనకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము ఇమిటేషన్. ఈ ఇమిటేషన్ అనేది ఎంతమంది
మీ యొక్క టీచర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుసు టీచర్స్ డే రోజున మీకు అంత తారుమారు అవుతాయి కదా. సో టీచర్ విల్ బీ స్టూడెంట్, స్టూడెంట్ విల్ బీ అ టీచర్. ఓకే, మీకు ఛాన్స్ వచ్చినప్పుడు మీ యొక్క ఫేవరెట్ టీచర్ రోల్ మీరు ప్లే చేసినప్పుడు వాట్ విల్ యూ డూ ఫస్ట్? దేర్ మేనరిజం కదా. సో యూ విల్ ఇమిటేట్ యువర్ టీచర్స్ మేనరిజం. అవునా? ఎంతమందికి ఈ అలవాటు ఉంది? మేమైతే అప్పుడు అలాగే చేసేవాళ్ళం. ఓకే, సో ఆ రోజు ఒక్కరోజు మనకి ఛాన్స్ వస్తుంది కదా. సో మా టీచర్ ఇలా క్లాసులోకి రాగానే ఏం చేస్తారు, ఓకే, ఎలా మాట్లాడతారు, ఎలా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఇవన్నీ ఇమిటేట్ చేస్తారనమాట పిల్లలు. ఓకే, కానీ మంచిగా అనిపిస్తుంది. ఓకేనా? సో దే ఇమిటేట్ దేర్ టీచర్స్ మేనరిజం కానీ, దేర్ వే ఆఫ్ టీచింగ్ కానీ. ఓకే, సో ఇవన్నీ పసిగట్టేస్తారు పిల్లలు. ఇదొక ఎగ్జాంపుల్. ఓకే, అండ్ ఇంకొకటి, ఓకే, టీచర్ క్లాస్ రూమ్ ఎప్పుడు మ్యామ్ ఈ ఎగ్జాంపుల్సే ఇస్తారా, కొంచెం బయటికి కూడా వెళ్ళండి అంటే, బయటికి వెళ్ళండి అంటే క్లాస్లో నుంచి బయటికి కాదు, అదర్ దాన్ దిస్ క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్. చెప్పండి, ఎంతమందికి డైలాగ్ వచ్చు? ఎంతమంది ఇలా అనుంటారు? ఎస్, మూవీస్, ఫేవరెట్ హీరోస్, డైలాగ్స్, ఫేవరెట్ హీరో డైలాగ్స్, డ్యాన్స్, ఇవన్నీ మిగతావన్నీ అన్నీ వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ చేస్తాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు దిస్ సమ్టైమ్స్ దిస్ imitation helps in learning skills. ఫైన్, ఇది ఓకే. కానీ కొన్నిసార్లు బట్ సమ్టైమ్స్ ఇట్ ఇస్ డేంజర్ యాజ్ వెల్. అందుకే మీరు కొన్ని అడ్వర్టైజ్మెంట్లో పైనుంచి కిందకి దూకడాలు ఇవన్నీ వేసినప్పుడు కింద మీకు ఒక డేంజర్గా ఒక సెంటెన్స్ వేస్తారు, ఇవన్నీ నిపుణుల పర్యవేక్షణలో జరుగుతాయి అనేసి. కానీ మన వాళ్ళు ఉంటారే, పిచ్చి ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏం చేస్తారు, మా హీరో చేశారు కదా అని అలా బ్లైండ్గా చేసేస్తారు. అలా చేయడం వలన ఏంటి, ఎవరి లైఫ్ స్పాయిల్ అవుతుంది. అవునా? సో కాకపోతే కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? సో ఇమిటేషన్ అనేది మనం నేర్చుకుంటూ మనం పాజిటివ్గా తీసుకోవాలి. కానీ అదే మనకి బ్లైండ్గా అక్కడి నుంచి ఇక్కడ దూడడం కానీ కొన్ని అటెంప్ట్స్, ఎస్పెషల్గా మనకి మాట్లాడుకున్నట్లయితే బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ డ్రింకింగ్, స్మోకింగ్, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి. అందుకే మనం ఏంటంటే ఇక్కడ ఎవరినైతే మనం ఎక్కువగా రిసీవ్ చేసుకుంటామో, మనం బాగా ఇష్టపడతామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే డూ ఎనీథింగ్, దిస్ పీపుల్ ఆల్సో స్టార్ట్ డూయింగ్ దట్. అందుకే మనకి ఎవరైతే సొసైటీలో సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉంటారో, మేబీ ద పొలిటీషియన్స్ ఆర్ మేబీ ద ఫిల్మ్ హీరోస్ అండ్ ఆల్, వాళ్ళు చేసేటప్పుడు ఏ అడ్వర్టైజ్మెంట్ అయినా సరే వాళ్ళు చేసిన అడ్వర్టైజ్మెంట్ అనేది మనకి జనాలలో చాలా ప్రభావితం చేస్తాయి. అందుకే వాళ్ళు ఆలోచించి మరీ చేస్తారనమాట. ఓకేనా? సో మీరు కూడా ఏదైనా చేయండి, తప్పలేదు. కానీ అది ఏం చేస్తున్నాము, వెదర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ లెర్నింగ్ ద స్కిల్ ఆర్ ఓన్లీ ఫర్ ఫన్ అండ్ జాయ్, ఓకే, but it should not make you or to lead you to the dangerous situation. That is my request. Okay na? So idanamata imitation gurinchi. And next inకొకటి ఉంది కదా, conditioning. So the conditioning గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. So the next one is conditioning. కండిషనింగ్లో కూడా మనము ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ మాట్లాడుకోవచ్చు. అడ్వర్టైజ్మెంట్స్లో కూడా బ్యూటీ ప్రొడక్ట్స్ని ఎప్పుడైనా చూసారా? సో ఎలా చూపిస్తారంటే, బ్యూటీ ప్రొడక్ట్స్ అవి ఏవైనా అవి ఏంటి, మన పింపుల్స్, యాక్నే, వీటి రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎప్పుడైనా చూసారా? అవన్నీ చూస్తే ఏంటంటే మొత్తం పోయి నీట్గా వచ్చేస్తుంది, అలాగా ఉంటుంది. అప్పుడు మనకి చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఆ చూడంగా ఓహో ఇలా వాడడం వలన మనం కూడా వైట్గా అవుతాం కామాలా
అన్న ఆలోచన ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా? సో అట్లా మనల్ని కండిషన్ చేస్తున్నారు వాళ్ళు, అంటే ట్రైన్ చేస్తున్నారు. నేను ఇందాక చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కండిషనింగ్లో, మనం స్టూడెంట్ హౌ హీ రియాక్ట్స్ టు ద స్కూల్ బెల్ అనే దానికి. సో సేమ్ ఇక్కడ కూడా మనం అడ్వర్టైజ్మెంట్స్ కంటిన్యూస్, అంటే వీడియోస్ చూస్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా. సో అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఏదైతే అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారో అలా చూస్తూ ఉండడం వలన మనం కూడా వాటిని కొనుక్కొని మనం కూడా వాడేసే స్థాయికి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? కాకపోతే మన సెన్స్ ఉండాలి మనకంటూ, మనం ఏం చేస్తున్నాము అనేది. సో దెన్ అకార్డింగ్లీ వి కెన్ రెస్పాండ్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఇది ఎగ్జాంపుల్కి ఇచ్చాను. దీంతో పాటుగా నేను ఇందాక చెప్పాను కదా, స్టూడెంట్ హౌ హీ రెస్పాన్స్ టు ద స్కూల్ బెల్, కానీ ఇంకా చాలా బిహేవియర్స్ రాసుకోవచ్చు. అండ్ స్టాండింగ్ వెన్ ద నేషనల్ యాంథమ్, స్టాండింగ్ when we hear national anthem, అండ్ మనం టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సో స్లిప్పర్స్ అనేవి బయట ఎక్కడో వదిలేసి వెళ్ళిపోతాం, కాళ్ళు కడుక్కొని వెళ్తాం. అంటే ఏంటి? అవన్నీ నేర్చుకున్నవి, అంటే మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు. సో కొన్ని పద్ధతులు పాటించమని. సో దాట్ వీ విల్ డూ ఇట్. ఓకేనా? సో అదనమాట మనం కండిషనింగ్ బిహేవియర్ అంటాం. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్. ఇంకా దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకోవచ్చు. యూ కెన్. ఓకే, రైట్. నా ఓకే, ఇట్స్ టైమ్ ఫర్ క్వశ్చన్స్. ఇంత ఈజీ చాప్టర్ కదా. సో నేమ్ ద సైంటిస్ట్ హూ స్టడీడ్ యానిమల్ బిహేవియర్. ఇంప్రింటింగ్ అంటున్నారు. ఇంప్రింటింగ్ అంటే ఏం చెప్పుకున్నాం మనము? డక్లింగ్స్ ఆర్ ద గీస్ ఫాలోస్ ద ఫస్ట్ సీన్ ఆబ్జెక్ట్ కదా. సో who is he? Ivan Pavlov is on conditioning behavior kada. So he studied on conditioning. So conditioning. So he is not the answer. Nicholas Steenbergen kaadu, Karl von Fritsch kaadu. Who is he? Konrad Lorenz. Next question. From the experiment choice box showing the different conditions cockroaches likes to live in. So దీని రిలేటెడ్ యాక్టివిటీ మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేస్తాము. కాకపోతే జనరల్ క్వశ్చన్ కాబట్టి ఐ ఆస్ దిస్ వన్ హియర్. మీకు నార్మల్గా చూసే ఉంటారు కాక్రోచెస్ కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఎన్ని గనం కనిపిస్తాయి అనేది. ఎందుకు వస్తాయి? ఎందుకు అవి ఎక్కువగా ఏ ఏరియాల్లో ఎలాంటి కండిషన్స్లో మనకి ఎక్కువగా కనిపిస్తాయి? సో మనకి ఎప్పుడు లైట్ అండ్ డ్రై కండిషన్స్ ఉంటే అసలు అక్కడ దాదాపులో కూడా ఉండవు. అండ్ డ్రై అనే వర్డ్ ఉంటే అవి ఇట్ ఈస్ నాట్ సూటబుల్. అండ్ లైట్ ఉందంటే ఇట్స్ నాట్ సూటబుల్. సో కాక్రోచెస్ ప్రిఫర్ టు లివ్ ఇన్ ద డార్క్ అండ్ డ్యాంప్ ప్లేసెస్. అలాంటి ఏరియాలోనే మనకి డ్రైనేజ్ దగ్గర, మ్యాన్ హోల్స్ దగ్గర మీరు చూసినట్లయితే అలాంటి ఏరియాలో మనకి కాక్రోచెస్ ఉండడానికి ఇష్టపడతాయి. ఓకేనా? సో దిస్ ఇస్ అనమాట. ఈ రిలేటెడ్ యాక్టివిటీ మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. రైట్, నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము వాట్ ఈస్ మెంట్ బై యానిమల్ బిహేవియర్. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా స్టార్టింగ్, ఇట్స్ సైంటిఫిక్ బిహేవియర్. అదే డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. హౌ మెనీ టైప్స్ ఆఫ్ బిహేవియర్ డూ వీ జనరల్లీ అబ్జర్వ్? దెర్ ఆర్ 4 అండ్ రైట్ అబౌట్ వాట్ ఆర్ దస్ 4. ఓకే, సో యూ టేక్ ఇట్ యాజ్ అ హోంవర్క్. Next question, who conducted experiments on dogs and explained? So who conducted experiments? Ivan Pavlov kada. So Ivan Pavlov ఎలా చేశాడు? ఇప్పుడు నేను అంటే ప్రతి సెంటెన్స్ టు సెంటెన్స్ ఏం రాయలేదు, జస్ట్ ఓవరాల్గా చెప్పాను కదా. వన్స్ యూ రీడ్ ద టెక్స్ట్ బుక్ యూ విల్ గెట్ ఎన్ ఐడియా. సింపుల్. ఓకే, సో డాగ్ని మనకి తను అలా ట్రైన్ చేశాడు. సో పర్టికులర్ టైమ్ వెన్ హీ ర్యాంగ్ ద బెల్ హీ స్టార్టెడ్ గివింగ్ ద ఫుడ్, హీ స్టార్టెడ్ ఫీడింగ్ ద డాగ్. ఓకే, అలా కంటిన్యూస్గా చేసిన తర్వాత కొన్ని రోజులకి ఏం చేశాడు? హీ ర్యాంగ్ ద బెల్, ద డాగ్ హ్యాస్ కమ్ బట్ హీ డిడ్ నాట్ ప్రొవైడ్ ద ఫుడ్. అప్పుడు ఏం చేసింది? డాగ్కి తెలియదు కదా. సో ఆటోమేటిక్గా సెలవా అనేది స్టార్ట్ అయిపోయింది. సెలవా స్టార్ట్స్ ఊజింగ్ అవుట్. సో దట్ ఈస్ వాట్ ద కండిషనింగ్ బిహేవియర్ ఎక్స్ప్లెయిన్డ్ బై అవర్ ఫేమస్ సైంటిస్ట్ ఐవన్ పావ్లోవ్. సో దిస్ ఆల్సో యూ కెన్ రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ యాజ్ అ హోంవర్క్. రైట్, అండ్ ఈ రోజున మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? ఈ సెషన్లో ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేసుకున్నాము అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్ బిహేవియర్స్. రైట్, సో టైప్స్ ఆఫ్ యానిమల్ బిహేవియర్స్ కదా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే, సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి మీకు ఎలా ఉందో కూడా జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ టుడేస్ సెషన్ చిల్డ్రన్. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్ అండ్ టిల్ దెన్ కీప్ ఎంజాయింగ్ అండ్ కీప్ లెర్నింగ్.